వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా అప్పుడు అధికారాన్ని చూసుకుని జగన్ అండ చూసుకుని రెచ్చిపోయిన చాలామంది ఆ తర్వాత స్వరం మారుస్తూ ఉన్నారు సార్. అయినా కూడా వాళ్లకు అరెస్టుల ఇబ్బంది తప్పడం లేదు. రీసెంట్గా మాజీ ఏపీ ఎఫ్డీసీ చైర్మన్ అలాగే వైసీపీ నేత రచయిత నటుడు పోసాని కృష్ణ మురళి నిన్న హైదరాబాద్లో అరెస్ట్ చేశారు సార్ అన్నమయ్య జిల్లా పోలీసులు. గతంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ల మీద కాస్త శృతి మించి, కాస్త కాదు చాలా ఎక్కువే శృతి మించి ఆయన మాట్లాడారు. పరుష పదజాలం, అసభ్య పదజాలంతో రెచ్చిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. అప్పుడు తప్పు చేశారు కాబట్టి ఇప్పుడు శిక్ష నుంచి తప్పించుకోలేరు అంటూ కూటమి నేతలు చెప్తున్న పరిస్థితి. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన యాక్టివ్గా లేనప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తూ ఉన్నారు సార్, ఇది కక్షపూరితము, అక్రమము అని చెప్పేసి. నిన్న అర్ధరాత్రి ఆయన్ను అరెస్ట్ చేశారు. మీ కామెంట్స్? అర్ధరాత్రి అరెస్ట్ చేయడం కరెక్టా, ఉదయం అరెస్ట్ చేయడం కరెక్టా, అదొక డైమెన్షన్. కానీ అరెస్ట్ చేయడం కరెక్టా అనేది ముఖ్యం. ఏ రాత్రి చేశారా, పగలు చేశారా, ఉదయమే చేశారా, ఆయనకు ట్యాబ్లెట్లు తీసుకున్నాడా లేదా, ఇవన్నీ సహజంగా ప్రతి అరెస్ట్ అప్పుడు వినిపించేటువంటి అంశాలు. అంటే లీగల్ ప్రాసెస్ ఫాలో అయ్యారా, నోటీస్ ఇచ్చారా అరెస్ట్కు. సో దిస్ ఆల్ ఒక సెట్ ఆఫ్ క్వశ్చన్స్. ప్రతి అరెస్ట్ అప్పుడు వచ్చేటువంటి క్వశ్చన్ 41A నోటీస్ ఇచ్చారా, మరి ఇలా డైరెక్ట్గా వెళ్ళి అరెస్ట్ చేయొచ్చా, ఇదంతా ఒక డైమెన్షన్. మెయిన్లీ ప్రొసీజరల్ ఆస్పెక్ట్. మీరు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అప్పుడు కూడా ఈ చర్చ నడిచింది. అంటే ప్రొసీజరల్ ల్యాప్సెస్ ఏమైనా ఉన్నాయా, అరెస్ట్లో లేవా అనేది అది కోర్టులో తేలుతుంది. ఇక రెండవ ఫ్యాక్టర్ ఏంటంటే అసలు వాట్ ఇస్ ద క్రైమ్, ఈ క్రైమ్కు నిజంగానే శిక్ష పడుతుందా, ఎంత మేరకు శిక్ష పడుతుందా అనేది థర్డ్ ఫ్యాక్టర్. రెండవ ఫ్యాక్టర్ చూసినప్పుడు క్రైమ్ ఏంటి అంటే, మీరు ఇంతకుముందు చెప్పినట్లు అధికారాన్ని అడ్డగా చూసుకొని అధికారంలో ఉన్న వారిని మెప్పించటానికి ఏది పడితే అది, ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా మాట్లాడడం. అలా మాట్లాడిన వాళ్ళలో పోసాని కృష్ణమురళి కూడా ఒకరు. మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. అందువల్ల అది ఆ రోజున్న నాయకత్వాన్ని సంతృప్తిపరిచేందుకు అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేలు అలాగే ప్రవర్తించారు, బయట వైసీపీ నేతలు వాళ్ళ అనుకూలు అలాగే ప్రవర్తించారు. ప్రత్యర్థులు ప్రవర్తించలేదా, తెలుగుదేశం నాయకులు మమ్మల్ని అనలేదా అని వైసీపీ అనొచ్చు. అన్నప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ మీద కూడా పడ్డారు కదా, అందువల్ల వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మీ మీద పడుతున్నారు. సో అందువల్ల అసలు ఒకటి అసభ్యంగా అధికారం ఉంది కదా అని ఎట్లా పడితే అట్లా మాట్లాడవచ్చా, మాట్లాడినప్పుడు అనివార్యంగా కేసులు వేరే వాళ్ళ అధికారంలోకి వచ్చినప్పుడు ఎదుర్కోక తప్పదు. అయితే ఏం జరుగుతుంది, నిజంగానే అసభ్యంగా మాట్లాడుకోవడం కొత్త నా రాజకీయాల్లో. పోసాని కృష్ణమురళి మొదటి వ్యక్తి కాదు, చివరి వ్యక్తి కాదు, చాలా ఘోరంగా రోజు మాట్లాడుకుంటారు కదా. మరి అలా మాట్లాడుకున్న వాళ్ళందరిపైన కేసులు పెట్టారా అంటే పెట్టకపోవచ్చు. వాళ్ళు టార్గెట్ చేసుకుని కొంతమందిని వ్యవస్థలో కొంతమంది పైన అటాక్ చేయొచ్చు కూడా అధికారంలో ఉన్నవారు. బట్ ఏదన్నా ఏమవుతుంది అంటే అల్టిమేట్గా అబ్యూజివ్ టాక్ ఏం యావజ్జీవ జైలు శిక్ష పడుతుందా, ఉరి శిక్షలు పడతాయా, అది అబ్యూజివ్గా మాట్లాడినందుకు దానికి తగ్గట్టు ఆ సెక్షన్ల ప్రకారమే పడుతుంది. బట్ ప్రాసెస్ ఇస్ ద పనిష్మెంట్. ఇప్పుడు ఈ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాలి, కోర్టుల చుట్టూ తిరగాలి, కొన్ని రోజులు జ్యుడిషియల్ రిమాండ్లో ఉండాలి, ఒకవేళ బెయిల్ కనుక లభించకపోతే బెయిల్ కోసం ప్రయత్నం చేయాలి. ఈ ప్రాసెస్ ఇస్ ద పనిష్మెంట్. ఇది కనీసం ఒక డిటరెన్స్ లాగా, అంటే ఎదుటి వాళ్ళు ఇలా మాట్లాడకుండా ఉండటానికి ఒక ఎగ్జాంపుల్గా ఉపయోగపడుతుంది అనేది ఒక రాజకీయ వ్యవస్థలో ఒక డైమెన్షన్. ఇక నాలుగవ ఫ్యాక్టర్ ఇది కక్ష సాధింపు అని. కక్ష సాధింపు అంటే రాజకీయాల్లో కక్షలు ఉంటాయి, సాధింపులు ఉంటాయి, కానీ అల్టిమేట్గా ఇది బేస్డ్ ఆన్ ఎ ఫ్యాక్ట్ అనేదే ప్రధానం. కక్ష సాధింపులు ఉంటాయి, అధికారంలో ఉన్నప్పుడు మాఫీలు ఉంటాయి, కేసులు అధికారం పోగానే కేసులు తారుమారవుతుంటాయి. అందువల్ల కక్ష సాధింపు అయితే కావచ్చు, కాదని కూడా నేను అనలేను. కానీ బట్ ఫండమెంటల్గా ఆడ క్రైమ్ ఉందా లేదా, అంటే అబ్యూజివ్గా మాట్లాడాలి లేదా అంటే ఖచ్చితంగా మాట్లాడాడు. ఇలా మాట్లాడిన వాళ్ళు చాలామంది ఇంకా ఉన్నారు కూడా. తెలుగుదేశం నాయకత్వంపై కూడా రోజు రోజుకు ఒత్తిడి పెరుగుతోంది. ఇంకా వీళ్ళని అరెస్ట్ చేయలేదు, వాళ్ళని అరెస్ట్ చేయలేదు. ఇప్పుడు వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యేంత వరకు
చాలా తీవ్రమైన ఒత్తిడి వచ్చింది. నందిగామ సురేష్ అరెస్ట్ చేశారు, జోగి రమేష్ అరెస్ట్ చేశారు, మళ్ళీ వంశీని ఎందుకు ముట్టుకోరు, ఇప్పుడు ఆల్రెడీ సజ్జల భార్గవ రెడ్డిని ఎందుకు ముట్టుకోరు, కొడాలి నాని ఇంకా ఏమీ లేదు ఆగిపోయింది మొత్తం, ఆయన పైన ఎందుకు నడవడం లేదు, ఇలాంటి విమర్శలు ఆల్రెడీ తీవ్ర స్థాయిలో వస్తున్నాయి. అసహనం తెలుగుదేశం అనుకూలంలో శ్రేణుల్లో అసహనం, మీకు ఆంధ్రజ్యోతి పేజ్ 1 చూస్తే అర్థమవుతుంది అసహనం. టీడీపీ అనుకూలం లేదు అలా అంటే ఒప్పుకోరు. వైసీపీ వ్యతిరేక టీవీ ఛానల్స్లో చూడండి మీరు, వాళ్ళ డిబేట్లలో కూడా తెలుస్తూ ఉంటుంది ఈ అసహనం. ఏంది ఇంకెంతకాలం, ఇన్ని రోజులైంది అధికారంలోకి వచ్చి, వీళ్ళని ఎందుకు లోపలేయలే, వాళ్ళని ఎందుకు లోపలేయలే అని. అందువల్ల ఈ లోపలేయకపోవడం వల్ల బహిరంగంగానే టీడీపీలో అసహనం పెరుగుతోంది. అదే కాకుండా టీడీపీలో ఉండే అసహనం ఏంటంటే అసలు పోసాని కృష్ణమురళి, వల్లభనేని వంశీ, వైసీపీ నేతలే కాదు, అసలు తమను ప్రశ్నించే ఎవరిపైనా అయినా కూడా అసహనమే. అసలు ప్రశ్నించకూడదు, మేము మెచ్చుకుంటే మెచ్చుకోవాలి, మేము తిడితే తిట్టాలి, మేము మోడీని పోయినప్పుడు మీరు పోడాలి, మీరు మోడీని మేము నోటికొచ్చినట్టు అన్నప్పుడు మీరు కూడా నోటికొచ్చినట్టు అనాలి, మీరు చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడుతున్నాడో చూసి అందుకు అనుగుణంగా మీరు మాట్లాడాలి తప్ప మీరు ఇంకో డిఫరెంట్గా మాట్లాడితే మిమ్మల్ని జగన్ ఖాతాలు వేస్తాం, మీ సంగతి తెలుస్తాం అనేటువంటి ధోరణి తెలుగుదేశం శ్రేణుల్లో పెరిగాయి. ఇప్పుడు నాలాంటి వాళ్ళపైన కూడా నా ఫోన్లు మెసేజ్లు వస్తుంటాయి, నిన్ను కూడా అరెస్ట్ చేస్తాం, లోపలేస్తాం, పోలీస్ స్టేషన్లు తిప్పుతాం అంటే నేను నవ్వుతూ అంటుంటా, తొందర చేయండి ఆ పని ఏదో అని. ఎందుకంటే అది ఆ స్థాయిలో అసహనం, మమ్మల్ని ఎవరు ప్రశ్నించకూడదు అంతే. మరి ఇతను ఎవరు ఏంటి అబ్యూజ్గా నేనేమైనా మాట్లాడిన ఎన్నడన్నా నా జీవితంలో అబ్యూజ్గా మాట్లాడలే. చంద్రబాబు నాయుడు మంచి చేసినప్పుడు మెచ్చుకుంటూ కూడా మాట్లాడాను. ఇటీవలనే ఆంధ్రప్రదేశ్లోకి టెస్లా రావడాన్ని చంద్రబాబు నాయుడు లోకేష్ల కృషిని అభినందిస్తూ కూడా మాట్లాడాను. కానీ మాకు అనవసరం, మీరు మమ్మల్ని మేము ఏదంటే అది అనాలి అంతే. మేము మోడీని నోటికి వచ్చినప్పుడు అన్నప్పుడు మీరు కూడా అనాలి, అది తప్పంటారు మీరు. లేదు ఇప్పుడు మోడీని పొగిడితే తప్పంటారు మీరు. మీకంటూ ఒక స్టాండ్ ఉండొద్దు, మేము ఏమి చెప్పితే అదే చేయాలి. మేము కూటమి ఆంధ్రప్రదేశ్కి చాలా బాగా చేస్తున్నప్పుడు బాగా చేస్తున్నాలి, అసలు ఏం చేయడం లేదంటే ఏం చేయడం లేదు అనాలి. ఇప్పుడు 2014 నుంచి 18 వరకు బాగా చేస్తుందన్నారు, శాసనసభలో తీర్మానాలు చేశారు, అప్పుడు బాగా చేస్తుందనాలి. మళ్ళీ 18లో సడన్గా ఒకరోజు చంద్రబాబు నాయుడుకి ఇదేదో రాజకీయంగా నష్టమవుతుంది అనుకున్నాడు, ఎన్డీ నుంచి బయటకు వెళ్ళి అసలు అన్యాయం చేస్తున్నాడు ఆంధ్రప్రదేశ్కి అన్నారు, మళ్ళీ మనం అన్యాయం చేస్తుందనాలి. మళ్ళీ ఇప్పుడు అసలు కేంద్ర సహకారంతోనే కదా ఆంధ్రప్రదేశ్ గట్టెక్కుతోందని మళ్ళీ అంటున్నారు, మళ్ళీ అదే అనాలి. మళ్ళీ రేపు ఏదో రాజకీయంగా చెడింది అనుకోండి, ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ మోడీ అన్యాయం చేసినప్పుడు మళ్ళీ మనం మోడీ చేసిన అన్యాయం చేస్తున్నాడు. సో ఆ రకమైన ట్రెండ్ మారిపోయింది రాజకీయాలు. అంటే మీరు అలా అనకపోతే మిమ్మల్ని జగన్ ఖాతాలు వేస్తాం, ఒకటే లెక్క ఖాతాలు వేస్తాం. ఇక ఒక్కొక్క రెచ్చిపోయి నిన్ను కేసులు పెడతాం, పోలీస్ స్టేషన్లో చుట్టూ తిప్పుతాం, జైల్లో పెడతాం, తెలుస్తుంది అప్పుడు నీకు అని నాలా అంటే వాళ్ళ అటాక్ పెడుతుంటే ఇక కృష్ణములో వదిలేస్తారా మీరు చెప్పండి. నేను ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తున్నా అంటే అసలు ఏ చట్టమును అనుమతించదు నాలాంటి మీద కేసులు పెట్టడానికి. ప్రపంచంలో ఏ చట్టం అనుమతించదు. మీరు అలాంటి ప్రయత్నం చేస్తారని నేను అనుకోను. చేస్తే జరగబోయే కాన్సిక్వెన్స్ కూడా మామూలుగా ఉండవు. అయినా కూడా కింద శ్రేణులు అంత అసహనాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈ అసహనాన్ని పెంచి పోషించిన తర్వాత ఆగుతుందా? ఇక మరి ఈ రకమైన ధోరణి ఇంకొక ఆవేదన కలిగించే అంశం ఏంటంటే అసలు ఈ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ఎట్లా పనిచేస్తుంది? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం ఏ చట్ట విరుద్ధంగా అబ్యూజిగా మాట్లాడినా ఎవరిపైన ఏం కేసులు ఉండవు, ఎందుకంటే అది ప్రభుత్వానికి అనుకూలం కనుక. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక తెలుగుదేశం వాళ్ళు ఒకవేళ అబ్యూజ్గా మాట్లాడితే వీళ్ళపైన కేసులు ఉండవు, కానీ వైసీపీ వాళ్ళు అంతకుముందు మాట్లాడిన వాటిపైన మాత్రం కేసులు ఉంటాయి. సో ఈ ట్రెండ్ ఏంటి? పోలీస్ వ్యవస్థ ఇంత పొలిటిసైజ్ అయిపోయి ఇంత క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ఒక రాజకీయ పార్టీకి పూర్తిగా అణిగిమణిగి ఉండాల్సిన అవసరం లేదు. నిజంగా చెప్పాలంటే క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అనేది రాజ్యాంగానికి లోబడి ఉండాలి, పోలీస్ వ్యవస్థ రాజ్యాంగం లోబడి ఉండాలి. నిన్నక మొన్న చూడు అమెరికాలో ఏం జరిగింది, ఎలాన్ మస్క్ ట్రంప్ను ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తుంటే 29 మంది అఫీషియల్స్, సివిల్ సర్వెంట్ అఫీషియల్స్, టాప్ అఫీషియల్స్ రిజైన్ చేశారు డోజ్ నుంచి, డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ అఫీషియల్స్ నుంచి. మేము అమెరికా ప్రజలకు సేవలు అందిస్తామని, రాజ్యాంగానికి బద్దులై ఉంటామని ప్రమాణం చేసి ఉద్యోగంలో చేరాం, మాకు అవసరమే లేదు మీరు చేసే పనుల వల్ల అని చెప్పి రిజైన్ చేసి వెళ్ళిపోయారు. కానీ మన దగ్గర పోలీస్ వ్యవస్థ, అధికార వ్యవస్థలు ఒక పప్పెట్ లాగా మారిపోయారు, కీలుబొమ్మలు అట్లే. అన్ఫార్చునేట్లీ ఎవరు వైసీపీ అధికారులు ఉంటే వైసీపీకి అనుకూలంగా ఆడతారు, టీడీపీకి అనుకూలంగా ఉంటే టీడీపీకి ఆడతారు. ఎవరైనా వ్యవస్థలో నిజాయితీగా పనిచేసే అధికారులు ఉంటే వాళ్ళను పనిష్మెంట్ పోస్టింగ్లు పడతాయి. సో ఈ స్థాయికి పొలిటిసైజ్ అయిన తర్వాత క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ఇలాంటిదే చూస్తాం.
ఇప్పుడు అందుకే వైసీపీ వాళ్ళు అంటున్నారు చూడండి, మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం, అప్పుడు లోకేష్ రెడ్ బుక్ రాసుకుంటాం, మేము ఇంకో బుక్ రాసుకుంటాం, మళ్ళీ మేము అలాగే మీరన్నీ లెక్క పెట్టి వడ్డీతో సహా చెల్లిస్తాం. ఇద్దరు లోకేష్ అదే అన్నాడు, వడ్డీతో సహా ఇంకా చెల్లించడం లేదు అనుకోండి, ఇప్పుడు అసలే నడుస్తుంది, ఈఎంఐలో అసలు నడుస్తుంది. ఈఎంఐలో ముందు వడ్డీ వసూలు చేస్తారు సాధారణంగా, కానీ ఇక్కడ అసలు వడ్డీ వసూలు అవుతుంది, ఇంకా వడ్డీ కావాలి. మరి ఇలా వడ్డీతో ఇప్పుడు వైసీపీలో ఏమన్నా మేము మళ్ళీ అధికారం నిన్నగా మన జగన్ పోలీసులను కూడా ఉద్దేశించి సిఐ సర్కిల్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారిని కూడా మళ్ళీ మేము అధికారులకు రాబడుతున్నాం, సంగతి తేలుస్తాం, బట్టలు ఏది పడుతుందే మాట్లాడినటువంటి పరిస్థితి. ఎందుకు ఈ స్థాయిలో పొలిటికల్ సిస్టము నాశనమైంది, పోలీసు వ్యవస్థను కూడా పొలిటిసైజ్ చేశాక ప్రజలకు రూల్ ఆఫ్ లా పైన ఏ నమ్మకం ఉంటుంది? అసలు చట్టబద్ధ పాలన ఎవరు ఫాలో అవుతారు? ఎందుకు ఇలా రెచ్చిపోతారు? నిజంగానే పోసాన కృష్ణములు ఇలా మాట్లాడినప్పుడు రాజకీయ నాయకత్వం ఎవరైనా ఉండాలి అధికారంలో, పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ రాజ్యాంగం లోబడి ఉండాలి. ఏది భావసకట ప్రవర్తన స్వేచ్ఛకి ఇది విరుద్ధము అని భావించినప్పుడు పోలీసులు కేసు పెట్టాలి కదా ఆ రోజే. మరి ఆ రోజు నేరంగా ఈరోజు నేరం అవుతుంది. కేసు పెట్టారు కానీ పోలీసులు స్పందించలేదు అనేది. కేసులు పెట్టేవాళ్ళు పోలీసులు కాదు, వేరే వాళ్ళు ఎవరైనా కేసు పెడతారు, పెడితే పోలీసులు ఎందుకు స్పందించలేదు? మరి చట్టం అదే కదా, అప్పుడున్న చట్టాలు ఇప్పుడు ఉన్నాయి, ఇప్పుడు కొత్త చట్టాలు ఏం రాలేదు కదా. సో అప్పుడున్నటువంటి చట్టాలే ఇప్పుడు కొనసాగుతున్నాయి కదా, బేసిక్ చట్టాలు అవే. మీరు ఐపీఎస్ భారతీయ న్యాయ సంహితగా మారినా ఇండియన్ పీనల్ కోడ్, బట్ ఫండమెంటల్ చట్టాలు అవే కదా. సో మరి ఆ రోజుల్లో నేరమే కానప్పుడు ఈ రోజుల్లో నేరం ఎట్లయితుంది? దీనికి ఆన్సర్ ఉండాలి కదా. అంటే ఆ రోజు నేరం అయినా కూడా మేము పట్టించుకోము. అసలు జగన్మోహన్ రెడ్డి పైన బాధ్యత ఉంటుంది కదా, ఏంటిది ఇలా మాట్లాడడం ఏంటి? అంటే పొలిటికల్గా వ్యతిరేకించు, పద్ధతి ప్రకారం వ్యతిరేకించు, కానీ ఏంది అబ్యూసివ్ టాక్ అని జగన్ ఆ రోజు వారించుంటే ఇక్కడ వచ్చేదే కాదు కదా. ఇవాళ అన్యాయం చేస్తున్నారు, ఆయన రాజకీయాలకు కూడా గుడ్ బై చెప్పాడు. రాజకీయాలకు గుడ్ బై చెప్తే నేరం పోతుందా? రాజకీయాలకు గుడ్ ఒక తప్పుడు వ్యాపారం చేసి ఆ వ్యాపారం నుంచి బయటకు వచ్చినా కూడా ఆ కేసు ఆగుతుందా? నేను రాజకీయాలకు గుడ్ బై చెప్పినా ఇక నుంచి నేను రాజకీయాల నుంచి మాట్లాడను అంటే అది మీ బలహీనతను తెలియజేస్తుంది, కేసులో భయపడి మాట్లాడినట్టు అవుతుంది తప్ప అదేదో ఆత్మజ్ఞాన సాక్షాత్కారమై మనసు మారినట్టు కాదు. అయినా మనసు మారినా మీరు సన్యాసం తీసుకున్నా కూడా కేసులు వెంటాడుతాయి. హిమాలయాల మీరు తపస్సు చేసడానికి వెళ్ళినా మీరు పాపాలను దేవుడు పరిహరిస్తాడు, దేవుడు క్షమిస్తాడేమో, చట్టం క్షమించదు కదా. చట్టానికి అలాంటి క్షమించే గుణం ఉండదు. చట్టం ఏం చేస్తుందంటే నువ్వు నేరం చేస్తే ఎప్పుడైనా నేరమే, అది నువ్వు మారినా నేరమే, మారకపోయినా నేరమే, నువ్వు ఇప్పుడు ఆ పని చేసినా నేరమే, ఆ పని చేయకపోయినా నేరమే. నిజంగా చెప్పాలంటే అధికారం ఉన్న సమయంలో రెచ్చిపోయి ఇప్పుడు నేను ఏం మాట్లాడతలేనంటే నీ బలహీనతను తెలియజేస్తుంది, బలానికి కాదు కదా. సో అందువల్ల ఇలా వైసీపీ వాళ్ళు అన్యాయం ఆక్రోశం మానసం అంటే జగన్ అధికారులు ఉన్నప్పుడు టీడీపీ వాళ్ళు అదే అన్నారు కదా, అచ్చెన్నాయుడు అరెస్టు, దూలిపాల నరేంద్ర అరెస్టు, అప్పుడు అరెస్టుల పైన వాళ్ళు అదే మాట్లాడారు, ఇప్పుడు వీళ్ళు ఇదే మాట్లాడుతున్నారు. తేడా ఏమున్నది? సో అందువల్ల ఫండమెంటల్గా పాలిటిక్స్ పోలీసు మిక్సప్ అయిపోయింది. సో రాజకీయాలు అది క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ మిక్సప్ అయిపోయింది. అన్న ఆంధ్రప్రదేశ్లో నేను చాలాసార్లు చెప్పినట్లు 2 పార్టీల మధ్య, 2 వ్యక్తుల మధ్య, ఇటీవల పవన్ కళ్యాణ్ అన్నట్లు కులాల మధ్య సమాజం చీలిపోయింది. ఈ చీలికలో అందరూ మీడియా అందులో భాగమే, సోషల్ మీడియా అందులో భాగమే, పోలీస్ వ్యవస్థ అందులో భాగమే, అన్ని వ్యవస్థలు అందులో భాగమైపోయాయి. వెరీ అన్ఫార్చునేట్ ఏంటంటే అన్ని వ్యవస్థలు అందులో భాగమైపోయిన తర్వాత ఆ చీలికలో భాగమై ఇటో అటో ఉన్న తర్వాత ఇంతకన్నా మనం భిన్నమైన వాతావరణాన్ని చూడలేం కదా.